హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. సిల్లీ ఫెలో నావెల్లో నిన్నటి భాగంలో బుచ్చిబాబు మొదటిసారి తన ట్రాన్స్ఫర్ విషయంలో మిన్నారావు దగ్గరికి వెళ్ళి మర్యాదగా అడగటం, అతను లెక్క చేయకుండా ఊరికే మేమేం పనిలేని వాళ్ళం అనుకున్నామా అని వెళ్ళగొట్టడం, మళ్ళీ రెండోసారి బుచ్చిబాబు దగ్గర మిన్నారావుకు సంబంధించినటువంటి ఆధారం, రాజేంద్ర హత్యకు సంబంధించినటువంటి పేపరును తీసుకొని వెళ్ళడం, విషయాన్ని ప్రస్తావించడం, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించడం, మిన్నారావు తనకు రాబోయే ఆపదను ముందే ఊహించుకొని చెప్పు ఏం నీకు నా వల్ల ఏం పని కావాలి అని అడగడం నిన్నటి వరకు జరిగింది కదండి. ఆ విషయాన్ని సీతతో చెప్తున్నాడు. ఈరోజు భాగంలో ఏం జరగబోతుందో చూద్దామండి. సీత పకపకా నవ్వింది. అయితే మినిస్టర్ మిన్నారావు గాడిని భలే ఏడిపించావన్నమాట అంది నవ్వాపుకుంటూ. మరి లేకపోతే నాతోనే అమర్యాదగా మాట్లాడతాడా అన్నాడు బుచ్చిబాబు. అయితే నీకు విజయవాడకి ట్రాన్స్ఫర్ తప్పకుండా చేయిస్తాడంటావు? చచ్చినట్టు. ఎవడి కోసం? కొన్ని క్షణాలు ఆగి సీత సందేహంగా ఇలా అంది. వాడు నీకేం హాని తలపెట్టాడు కదా. వాడా? భలేదానివే. నేనంటేనే భయపడి చస్తున్నాడు సిల్లీ ఫెలో. వాడి జుట్టు నా చేతిలో ఉంది, చూస్తూ ఉండు. వారం రోజుల్లో ట్రాన్స్ఫర్ ఆర్డర్ నా చేతిలో ఉంటుంది గర్వంగా అన్నాడు బుచ్చిబాబు. నిజంగానా? ట్రాన్స్ఫర్ ఆర్డర్ రాగానే రిలీవ్ అయిపోయి మనం విజయవాడ వెళ్ళిపోదాం ఉత్సాహంగా అన్నాడు బుచ్చిబాబు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత సీత బుచ్చిబాబు భుజం మీద ఒరుగుతూ మెల్లగా అడిగింది. బుచ్చి, నన్ను అన్యాయం చేయవు కదూ? లేదు సీత, నేను అలాంటి సిల్లీ పనులు ఎన్నడూ చెయ్యను అన్నాడు బుచ్చిబాబు సీత తల నిమురుతూ. సార్, పార్కు మూసేసే టైం అయింది, మీరిక లేవాలి. పార్కు కాపలా వాడి మాటతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరును. ఎందుకు సార్ పిలిచారంట? ఏకాంబరం ఎదురుగా నిలబడి అడిగాడు బుచ్చిబాబు. ఏకాంబరం ఉలకలేదు పలకలేదు, నిలువుగుడ్లు వేసుకొని బుచ్చిబాబునే చూస్తున్నాడు. సార్, మిమ్మల్నే సార్, స్వరం కాస్త పెంచి అన్నాడు బుచ్చిబాబు. ఏకాంబరం కళ్ళు టపటపట పటపటపలాడించాడు. ఏంటో, నువ్వు సిల్లీ ఫెలోవని అనుకున్నాను కానీ నువ్వు సామాన్యుడివి కావయ్యోయ్, గొప్ప కిష్కికిలాడివి అన్నాడు. ఎందుకు సార్ అలా అంటున్నారు? నేనేదో కంపెనీ క్యాష్ కొట్టేసిన వాడినైనట్టు. కంపెనీ క్యాష్ కొట్టడం ఏముందయ్యా? డస్కుడమాల్గాడైనా చేయగలడు, నీలాగా ఎవరైనా చేయగలరా? నేనేం చేశాను సార్? అయోమయంగా అడిగాడు బుచ్చిబాబు. అబ్బా, ఇంత అమాయకుడిలా జోక్ కొడుతున్నావాయే, ఫోజు కొడుతున్నావు, జోకులు వేస్తున్నావు. ఇదిగో ఈ లెటర్ హెడ్ ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చింది, నీకు తెలియకుండానే వచ్చిందంటావా అంటూ ఆ లెటరు బుచ్చిబాబు చేతికిచ్చాడు ఏకాంబరం. బుచ్చిబాబు ఆ కాగితాన్ని చూశాడు. ఇది హెడ్ ఆఫీస్ ఆర్డర్, బుచ్చిబాబుని హైదరాబాద్ నుండి విజయవాడకు ట్రాన్స్ఫర్ చేస్తూ. సంతోషంగా గట్టిగా అరిచాడు బుచ్చిబాబు. ఆ అరుపుకి ఏకాంబరం ఉలికిపడ్డాడు. అబ్బా, ఎంత చెడున అరిచావయ్యా బాబు, ఉలికిపడి చచ్చా. నీ టంగుటస్కు మండా. కోటు ముందుకు లాక్కొని తూతూ అని ఛాతి మీద ఊసుకున్నాడు ఏకాంబరం. హవ్వ 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 నోటి మీద కొట్టుకున్నాడు పర్వతాలరావు. హమ్మో 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 గుండెల మీద బాదుకుంది పార్వతమ్మ. రామరామ రామరామ నొసల మీద బాధగా కొట్టుకున్నాడు, మనసులో మాత్రం సంతోషిస్తూ బుచ్చిబాబు. అసలు ఏ విధవరా నిన్ను ట్రాన్స్ఫర్ చేసింది అన్నాడు పర్వతాలరావు. ఏమో నాన్న, హెడ్ ఆఫీసులో ఎవడో తలమాసిన విధవ ఈ సిల్లీ పని చేసినట్లున్నాడు. మొన్నీ మధ్య కదరా బాయ్, నీకు ట్రాన్స్ఫర్ అయితే క్యాన్సిల్ చేశారు, మళ్ళీ చేశారే అడిగింది పార్వతమ్మ. చెప్పాను కదమ్మా, హెడ్ ఆఫీసులో ఎవడో తలకు మాసిన విధవ ఉన్నాడు, అది వాడి పనే అయి ఉంటుంది. వాడు కేవలం తలకు మాసిన విధవ కాదురా, తల తుప్పు పట్టిన విధవ. అయినా పోయినసారి ప్రయత్నించి ట్రాన్స్ఫర్ ఆపుకున్నావు కదా, ఈసారి మళ్ళీ ఏ విధవనో పట్టుకొని ట్రాన్స్ఫర్ ఆపుకునే ప్రయత్నం చెయ్యరాదు అన్నాడు పర్వతాలరావు. లాభం లేదు నాన్న, మా వాళ్ళు ఒట్టి సిల్లీ ఫెలో అంటూ ఉన్నారు. నా మాట ఒక్కళ్ళు కూడా వినడం లేదు నాన్న. కొన్నాళ్ళు విజయవాడ వెళ్ళి పని చెయ్యి, తర్వాత మళ్ళీ హైదరాబాద్ వద్దు కానీ కొన్నాళ్ళు విజయవాడ వెళ్ళి అక్కడ పని చెయ్యి, తర్వాత మళ్ళీ ఇక్కడికే వద్దు కానీ అన్నాడు మా బాసు. మీ బాసు పనికి మళ్ళీ విధవలా ఉన్నాడేమిరా అన్నాడు పర్వతాలరావు.
అబ్బాయి విజయవాడ వెళ్ళిపోతే ఎలాగండి? పోనీ ఓ పని చేద్దామా, మనము మన ఇంటిని అద్దెకిచ్చేసి అబ్బాయితో పాటు ఉండిపోదామా అంది పార్వతమ్మ. తల్లి మాట వినగానే బుచ్చిబాబు గుండెల్లో గాబరా పుట్టింది. మీరా నాతోనా వస్తారా? హవ్వ హవ్వ హవ్వ, నేనైతే ట్రాన్స్ఫర్ అయ్యి చచ్చినట్టు విజయవాడ వెళ్తున్నా, మీకేం కర్మ పట్టింది విజయవాడ రావడానికి? భయంగా తల్లిదండ్రుల వైపు చూస్తూ అన్నాడు బుచ్చిబాబు. అదేంట్రా కర్మ పట్టడం ఏంటి? అందరం చక్కగా కలిసి ఉంటాం కదండి, భర్త వంక చూస్తూ అంది పార్వతమ్మ. బుచ్చిబాబు మొహం ఒక్కసారి పాలిపోయింది. అతనిలో టెన్షన్ మొదలైంది. తను పడిన శ్రమంతా వృధా అయ్యేలా ఉంది. తండ్రి ఏమంటాడో అని భయంగా చూస్తున్నాడు తండ్రి వైపు. బుచ్చిబాబు పనిచేసే ఆఫీసు మీటింగ్ హాల్, సమయం సాయంత్రం 6 గంటలు. ఆ మీటింగ్ హాల్లో బుచ్చిబాబుకి విజయవాడకి ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా ఫేర్వెల్ పార్టీ జరుగుతోంది. అందరూ బుచ్చిబాబు గురించి తలా 5 నిమిషాల చొప్పున మాట్లాడారు. ఆ కరుణ ఏకాంబరం బుచ్చిబాబు గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. 5 నిమిషాలు గడిచాయి. ఏకాంబరం ఏదేదో మాట్లాడుతూనే ఉన్నాడు. అది ఫేర్వెల్ పార్టీలో ఇస్తున్న ప్రసంగం కాబట్టి ఆయన బుచ్చిబాబును పొగుడుతున్నాడని అక్కడి వాళ్ళు అనుకున్నారు, కానీ లేకపోతే అతను బుచ్చిబాబును తిడుతున్నాడో పొగుడుతున్నాడో వాళ్ళకి మాత్రం తెలియదు. ఏకాంబరం ఏకదాటిగా మాట్లాడుతున్నాడు. మరి ఆఫీసులో పని విషయానికి వస్తేనో బుచ్చిబాబు లింగు లిటాకి, అలాగే అతను ఏదైనా డ్రాఫ్టింగ్ చేస్తే టింగు టిక, ఆ విధంగా అతని హోల్ మొత్తంగా చూస్తే టింగి పింగాణి. బుచ్చిబాబు విజయవాడలో మరింత టింగులిస్కులా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటాడని ఆశిద్దాం. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్ అంటూ కూర్చున్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత బుచ్చిబాబుకి ఓ మెమంటో ఇచ్చారు. దాని తర్వాత స్టాఫ్ స్నాక్స్ తిని కాఫీ తాగారు. అందరూ బుచ్చిబాబుకి బెస్ట్ విషెస్ చెప్పారు. అందరి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయే సమయంలో ఏకాంబరం బుచ్చిబాబుని తన క్యాబిన్లోకి తీసుకెళ్ళాడు. కూర్చోబాయ్ అన్నాడు ఏకాంబరం తన ఎదురుగా ఉన్న కుర్చీని బుచ్చిబాబుకు చూపిస్తూ. అబ్బే పర్లేదు సార్, నేను మీ ఎదురుగా కూర్చోవడం ఏంటి సిల్లీగా, మొహమాట పడుతూ అన్నాడు బుచ్చిబాబు. అలా మొహమాట పడతావేంటో టింగు ఠిలానీలా, ఈరోజు నుండి నేను నీకు బాస్ కాదు, మరేం పర్లేదు, కూర్చో. బుచ్చిబాబు మెల్లగా కుర్చీ అంచు మీద కూర్చున్నాడు. ఏంటి, నువ్విప్పుడేమైనా సస్పెన్స్ థ్రిల్లర్ లేదా హారర్ మూవీ చూస్తున్నావా? మరి అలా కుర్చీ అంచు మీద కూర్చున్నావు? హాయిగా వెనక్కి జారగిలబడి కూర్చోవయ్యా బాబు. అలా కుర్చీ అంచు మీదే ఉంటే వెనక్కి జారగిలబడి కూర్చున్నాడు బుచ్చిబాబు. అదేంటి మరీ అంత ఇదిగా జారగిలబడి కూర్చోవాలా? ఇప్పుడు నువ్వు కునుకు తీసే ప్రోగ్రాం ఏదైనా చేస్తున్నావా ఏంటి? నువ్వు పెద్ద కిల్లారికిత్తెలా ఉన్నావే, విసుగ్గా మొహం పెట్టి అన్నాడు ఏకాంబరం. బుచ్చిబాబు సర్దుకుని కూర్చుంటూ మెల్లగా అన్నాడు. సార్, ఇప్పుడు మీరు నాకు బాస్ కాదు, అలా అని మీరే అన్నారు. అవును, ఇప్పుడు నేను కాదన్నానా అంటే మరీ మీరు కిల్లారికిత్తి అని తిడుతుంటేను నసిగాడు బుచ్చిబాబు. ఓహోహోహోహో, నిజమే కదోయ్ ఓరి, అందుకేనో నాదంతా కసుకు బుసుకు వ్యవహారం అని మా ఆవిడ అంటుంది సిగ్గుపడుతూ అన్నాడు ఏకాంబరం. ఎంతైనా మీ ఆవిడ చాలా తెలివైన వారిలా ఉన్నారు సార్. ఇంతకీ మీరు నన్నెందుకు రమ్మన్నారు సార్ అని అడిగాడు బుచ్చిబాబు ఏకాంబరాన్ని. ఏం లేదో, నీకు అస్సలు ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే ట్రాన్స్ఫరు, వద్దనుకుంటే ట్రాన్స్ఫర్ క్యాన్సిల్, ఇలా ఎలా సాధ్యమవుతుంది? బుచ్చిబాబు ఏకాంబరం వంక సందేహంగా చూశాడు. మరేం పర్లేదు లేవో, నేను ఎవరికి చెప్పనులే, చాలా పవర్ఫుల్ రికమెండేషన్ పెట్టించి ఉంటావు కదా, కుతూహలంగా అడిగాడు ఏకాంబరం. అవును సార్, నీకు అంతగా సహాయం చేస్తున్నా ఆ డింగాల డిప్పిగాడు ఎవరు? మినిస్టర్ మిన్నారావు సార్ చెప్పాడు బుచ్చిబాబు. ఏంటి మినిస్టర్ మిన్నారావా? ఈ మధ్యన అతను మా కాలనీలో ఎండు చేపల షాపు ఓపెనింగ్ చేశాడు. అవును సార్, అతనే సిల్లీగా ఏ షాపు ఓపెనింగ్ అంటే ఆ షాపు ఓపెనింగ్కి వెళ్తాడు. నీకు అంతగా సహాయపడుతున్నాడంటే మీకు బంధువు, మీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయి ఉంటాడు, అంతేనా? కాదు సార్, అతను నాకేమీ కాదు, అప్పుడు డబ్బులు ఇచ్చి ట్రాన్స్ఫరు ఆపు చేయించుకున్నా. మరి అయితే మళ్ళీ డబ్బులు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయించుకున్నావా? కాదు సార్. మరెలా చేయించుకున్నావు? బుచ్చిబాబు గుర్రగోక్కున్నాడు. చెప్పు బుచ్చిబాబు ప్లీజ్, నా లంబాల టింబీవి కాదు, బ్రతిమాలుడుతూ అడిగాడు ఏకాంబరం. అయినా నేను ఎలా చేయించుకున్నానో తెలుసుకుంటే మీకేం లాభం సార్? మీరు లాభం ఉంది బుచ్చిబాబు, నేను కూడా ట్రాన్స్ఫర్ చేయించుకుంటా,
మీరా? ఎక్కడికి? ఆశ్చర్యంగా అడిగాడు బుచ్చిబాబు. గుంటూరుకి, అది మా సొంత ఊరు. ఇక్కడి నుండి మా సొంత ఊరికి వేయమని హెడ్ ఆఫీసులో ప్రతి కిల్లారి కిత్తిగాడిని ఎంతో ప్రాధేయపడుతూ సంవత్సరం పాటుగా అడుగుతూనే ఉన్నాను. కానీ ఏ డస్కు డమాలుగాడు నాకు సహాయం చేయలేదు. నువ్వు విజయవాడకి ఎలా ట్రాన్స్ఫర్ చేయించుకున్నావో చెప్తే నేను అదే రూట్లో వెళ్ళి గుంటూరు ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని అనుకుంటున్నాను. ప్లీజ్ బుచ్చిబాబు, నాకు ఈ సహాయం చేసి పెట్టవా? ప్రాధేయపడుతూ అన్నాడు ఏకాంబరం. బుచ్చిబాబు ఇబ్బందిగా మొహం పెట్టాడు. ఏం బుచ్చిబాబు, నాకు సహాయం చేయడం నీకు అస్సలు ఇష్టం లేదా? అడిగాడు ఏకాంబరం బాధగా బుచ్చిబాబు వంక చూస్తూ. సరే సార్, మీకు వివరాలు ఏవి చెప్పను, కానీ నేను ఎలా చెప్పితే అలా చేయండి, మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నాడు బుచ్చిబాబు. చెప్పు చెప్పు, నా డింగాలడిప్పి ఆనందంగా ఆత్రంగా ముందుకు వంగాడు ఏకాంబరం. ఆటో రివ్వుమంటూ రైల్వే స్టేషన్ వైపు దూసుకొస్తుంది. దాంట్లో బుచ్చిబాబు, అతనికి అటు ఇటు పర్వతాలు. ఆటోలో బుచ్చిబాబు, దాంట్లో అతనికి అటు ఇటు పర్వతాలరావు పార్వతమ్మ కూర్చొని ఉన్నారు. అసలు మీరు కూడా ఇలా సిల్లీగా రైల్వే స్టేషన్కి రావడం ఏంటి నాన్న? నాకేం నచ్చడం లేదు అన్నాడు బుచ్చిబాబు. అదేంట్రా బాబు, నువ్వు ఊరుగాని ఊరుకు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతుంటే స్టేషన్కి కూడా రావద్దని అంటావు అంది పార్వతమ్మ. మన స్టేషన్కి వస్తే ఏమడ్డో వెధవన్నర వెధవకి ధుమధుమలాడుతూ అన్నాడు పర్వతాలరావు. బుచ్చిబాబు గతుక్కుమన్నాడు. నాకేమడ్డు? నాకడ్డే ఉంటుంది. మీరు భలే మాట్లాడతారు నాన్న. ఏదో మీకు శ్రమ అని బలవంతంగా నవ్వు తెచ్చుకొని నవ్వాడు. చూశారా చూశారా, మన అబ్బాయికి మనమంటే ఎంత ప్రేమో. అమ్మో, ఏదో మీకు శ్రమని అంటున్నాడు. చూశారా, పాపం మనకు శ్రమ అని స్టేషన్కి ఎందుకులే వద్దని అంటున్నాడు మన అబ్బాయి సంబరంగా అంది పార్వతమ్మ. ఏడవలేకపోయాడు. పింజారీ వేధావా, వీడిదంతా దొంగ భక్తి అన్నాడు పర్వతాలరావు ఆటోలోంచి బయటకు చూస్తూ. బుచ్చిబాబుకి మాత్రం యమ టెన్షన్గా ఉంది. తనతో కూడా స్టేషన్కి తల్లిదండ్రులు వస్తారని అతను ఊహించనే లేదు. అక్కడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద నిలబడి సీత తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది బుచ్చిబాబు వస్తాడని. సీతను పర్వతాలరావు పార్వతమ్మ చూస్తే కుంపలు మునిగిపోతాయి. ఇప్పుడు ఎలా ఎలా ఎలా? బుచ్చిబాబు బాధగా జుట్టు పీక్కుంటున్నాడు. అదేంట్రా బాబు, జుట్టు అలా పీకేసుకుంటున్నావు? బుగ్గలు నొక్కుకుంటూ అంది పార్వతమ్మ. అంటే దురదన్నమాట, దురదన్నమాట. ఆఫీస్లో నా పక్క సీట్లో వాడు దొంగ బాబాల దొబ్బు జుట్టు పెంచాడు. వాడి తలలో పేలన్నీ నాకు ఎక్కాయన్నమాట. అందుకే 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 అన్నాడు ఆయన. ఆ అడ్డగాడిదేవడో దుబ్బు జుట్టు పెంచడం ఏంటి? వాడి తలలోని పేలు ఈ నిలువుగాడిద జుట్టులోకి ఎక్కడమేంటి అన్నాడు పర్వతాలరావు. తండ్రి చూడకుండా మరోసారి జుట్టుని కసిగా పీక్కున్నాడు బుచ్చిబాబు. ఆటో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపించసాగింది. ఆటో, గుండెలు బద్దలయ్యేలా అరిచాడు బుచ్చిబాబు. ఆటో వాడు సడన్ బ్రేక్తో ఆటోని ఆపాడు. గేంది సార్ ఆ అరుసుడేంది? గుండెలు ఆగిపోయేద్దాగా ఇస్కి గిట్లా అరిస్తే మీటర్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలా అన్నాడు వెనక్కి తిరిగి గీరగా చూస్తూ. వాడి మాటలకు ఆ ముగ్గురు పట్టించుకోనే లేదు. ఎందుకురా వేదవాయ్ ఆ ఆటో వాడిని ఇక్కడే ఆపేయమన్నావు అడిగాడు పర్వతాలరావు. అదే నాన్న, పాపం మీరు స్టేషన్ దాకా వచ్చారు కదా, మళ్ళీ లోపలికెందుకు మీకు శ్రమ? నేను సూట్ కేసు తీసుకొని ఇక్కడి నుండి దిగి వెళ్ళిపోతాను అని అలా అరిచాను. మీరు ఇదే ఆటోలో ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు బుచ్చిబాబు. అదేంట్రా అలా అంటావు? పాపం మీ నాన్నగారు రైలు కదిలాక నీకు టాటా చెప్పి ఇంటికి వెళ్దామని మేము ఇక్కడి దాకా నేను మీ నాన్నగారు వస్తే అలా అంటావేంటి? విధవ అలాగే అంటాడు, కానీ నువ్వు ఆటోని లోపలికి పోనీ అన్నాడు ఆటో వాడితో పర్వతాలరావు. ఆటో ఒక్క కుదుపుతో ముందుకు దూకింది. దేవా, ఈ గండం నుండి నువ్వే గట్టెక్కించాలి, టెన్షన్గా ఫీల్ అవుతూ అన్నాడు బుచ్చిబాబు అనుకున్నాడు లోపల. ఆటో స్టేషన్ కాంపౌండ్లోకి వెళ్ళి ఆగింది. ఆటో వాడికి డబ్బులిచ్చి స్టేషన్ లోపలికి అడుగుపెట్టారు ముగ్గురు. బుచ్చిబాబు సూట్ కేసు చేత పట్టుకొని పర్వతాలరావు పార్వతమ్మలకు అడ్డంగా నడుస్తున్నాడు. ప్లాట్ఫామ్ మీద సీత కనిపిస్తుందేనే 1000 కళ్ళతో పరిశీలిస్తున్నాడు. నువ్వు పక్కనైనా నడువు, లేకపోతే వెనకాలైనా నడువు, ఇలా కాళ్ళకి అడ్డంగా నడుస్తామేమిట్రా విధవాయ్ విసుక్కున్నాడు పర్వతాలరావు. బుచ్చిబాబు తండ్రి మాటల్ని పట్టించుకోలేదు. అతని చూపులు సీతని వెతుకుతున్నాయి. ఇంతలో దూరంగా సీత సూట్ కేసు పక్కన నిలబడి ఉండడం గమనించాడు బుచ్చిబాబు.
సీత కూడా బుచ్చిబాబుని చూసింది. సీత నవ్వుతూ చెయ్యెత్తి ఊపింది. బుచ్చిబాబు కంగారుగా మొహం తిప్పేసి వెనక్కి తిరిగి పర్వతాలరావు వంక చూసి అని నవ్వాడు. సడన్గా నీకేమైందిరా తింగరేదవా? కళ్ళు పెద్దవి చేసి బుచ్చిబాబు వంక చూస్తూ అడిగాడు పర్వతాలరావు. పాపం వాడు ఊరెళ్ళిపోయే ముందు కూడా ఎందుకండి అలా తిడతారు అంది పార్వతమ్మ. తిట్టక అలా వెర్రి నవ్వులు నవ్వుతాడే వెధవ సన్నాసి. మరేమో మీరు స్టేషన్ లోపల దాకా వస్తామన్నారు, వచ్చారు, ఇంకా వెళ్ళిపోండి నాన్న, అనవసరంగా మీకు శ్రమ. అదేంట్రా ఇంకా బండి రానేలేదు, నువ్వు ఇంకా దాంట్లో ఎక్కలేదు, మమ్మల్ని వెళ్ళిపోమ్మంటావు అంది పార్వతమ్మ. ఏం రోయ్ ఏంటి కథ, మాట్లాడితే వెళ్ళిపోమ్మంటున్నావు అనుమానంగా చూస్తూ అడిగాడు పర్వతాలరావు. వెళ్ళిపోమ్మని ఇంకా అతిగా ఫోర్సు చేస్తే వాళ్ళకి లేనిపోని అనుమానాలు కలుగుతాయని బుచ్చిబాబుకు అర్థమైపోయింది. అంటే మీకు అనవసరంగా శ్రమని వెళ్ళిపోమ్మన్నా, నాకేంటి, నాకేమి ఇబ్బంది లేదు అనుకుంటూ బుచ్చిబాబు చేతిలోని సూట్ కేసు నేల మీద పెడుతూ అదో రకంగా నవ్వుతూ అన్నాడు. అదేంటి సూట్ కేసుని ఎక్కడే తగలేస్తున్నావు, నీది S2 కోచ్ అన్నావుగా, మనం కాస్త ముందుకెళ్ళాలేమో, ఆ కోచ్ ముందుకు వస్తుందనుకుంటా అన్నాడు పర్వతాలరావు. మనం ఇక్కడే వెయిట్ చేద్దాం నాన్న, బండి వచ్చాక చూద్దాంలే అన్నాడు వాళ్ళిద్దరికి అడ్డమడ్డంగా కదులుతూ. బుచ్చిబాబు ప్రవర్తనకి ముందు సీత తెల్లబోయినా తర్వాత అతని తల్లిదండ్రుల్ని చూసిన ఆమెకి పరిస్థితి అర్థమైపోయింది. అందుకే సీత కిందున్న సూట్ కేసు అందుకొని మెల్లగా స్తంభం వెనక్కి వెళ్ళి నిల్చుంది. ఏంటా ఊగడం, ఏదైనా పింజారి సినిమా పాటకి స్టెప్పులు వేస్తున్నావా? చిరాగ్గా చూస్తూ బుచ్చిబాబుని ప్రశ్నించాడు పర్వతాలరావు. అంటే రైలు కోసమని ఎదురు చూస్తూ ఖాళీగా నిల్చుంటే బోరు కొట్టి మెలికలు తిరిగాడు బుచ్చిబాబు. మరీ అంతిదిగా మెలికలు తిరిగిపోకు, కాళ్ళు మెలిపడి బోర్లా ముందరికి పడిపోగలవు. అంతలో మైకులో అడ్డదిడ్డంగా ఓ అనౌన్స్మెంట్ వచ్చింది. ప్యాసింజర్లకి ఒక ముఖ్య గమనిక, కొద్ది క్షణాలలో విశాఖపట్నం వెళ్ళే గోదావరి ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చును అని. బుచ్చిబాబు ఊతూనే మెల్లగా వెనక్కి తిరిగి చూశాడు. అతనికి ఇందాక సీత నిల్చుని ఉన్న చోటు కనిపించలేదు. బుచ్చిబాబుకి కంగారు పుట్టింది. ఏది సీత కొంపదీసి అమ్మా నాన్నలను చూసి వెళ్ళిపోయిందా ఏంటి? అతని కళ్ళు ఆందోళనగా వెతికాయి. ఇప్పుడు ఎలా అని అతను అనుకుంటుండగానే స్తంభం చాటు నుండి సీత చీర కనిపించింది. అమ్మయ్యా అని బుచ్చిబాబు తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. సరిగ్గా అప్పుడే గోదావరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీదకి దడదడా శబ్దం చేస్తూ వచ్చింది. ఒరే వేదవాయ్, నీ S2 బోగి మనల్ని దాటి ముందుకు వెళ్ళిపోయిందిరా, పద పద అంటూ కంగారు పెట్టేశాడు పర్వతాలరావు. అబ్బా ఉండు నాన్న, రైలు రాగానే పరుగులు తీసి తోసుకొని ఎక్కితే నన్నందరూ పల్లెటూరు గబ్బిలాయ్ అనుకుంటారు, రైలు ఓ పావుగంట ఉంటుందిలే అన్నాడు బుచ్చిబాబు ఓరకంట సీత ఏం చేస్తుందో చూస్తూ గమనిస్తూ. సీత స్తంభం చాటు నుండి చటుక్కున బయటికి వచ్చి S2 బోగిలోకి ఎక్కడం చూశాడు బుచ్చిబాబు. 2 నిమిషాలు గడిచాయి. ఏరా ఏ ప్రాసేదవా, రైలు కదిలి వెళ్ళిపోయేదాకా ఇలాగే గిడకారలా నిలబడిపోతామే, ఏం పద పద అంటూ కంగారు పట్టేశాడు పర్వతాలరావు. బుచ్చిబాబు సూట్ కేసు అందుకొని బరువెక్కిన గుండెతో అడుగులు ముందుకు వేశాడు. S2 బోగి దగ్గరకు వచ్చాక సూట్ కేసు మళ్ళీ కింద పెట్టేసి నిలబడిపోయాడు బుచ్చిబాబు. అదేంటి మళ్ళీ ఇక్కడ ఆగిపోయావు, నీదంతా బుర్ర తిరుగుడు వ్యవహారంలా ఉందే, లోపలికి పద అంటూ పర్వతాలరావు రైలు ఎక్కబోయాడు. బుచ్చిబాబు కెవ్వుమని అరిచాడు. ఏంటి నాన్న, నువ్వెందుకు ఎక్కుతున్నావు, ఊరు వెళ్తున్నది నేను కంగారుగా అన్నాడు. నువ్వే లేవాయ్, ఓ 5 నిమిషాలు లోపల కూర్చొని దిగిపోతాం, నువ్వు రావే అన్నాడు పర్వతాలరావు పార్వతమ్మ కూడా రైలు ఎక్కపోయింది. అబ్బా బుచ్చిబాబు తలని కంపార్ట్మెంట్కేసి బాధగా కొట్టుకున్నాడు. మళ్ళీ ఏమైందిరా విధవాయ్ అడిగాడు పర్వతాలరావు. మీరు ఎక్కడానికి వీలు లేదంటే వీలు లేదు అంతే, అదే ఎందుకు వీల్లేదని నీకేంటి అభ్యంతరం? అబ్బా మళ్ళీ కంపార్ట్మెంట్కేసి తల కొట్టుకున్నాడు బుచ్చిబాబు. అబ్బా వాడిని ఎందుకండి అలా బాధ పెట్టడం, మీరు దిగండి అంటూ పార్వతమ్మ కిందికి దిగేసింది. పర్వతాలరావు కిందికి దిగి ఆగాడు. అయినా మేము లోపల కూర్చుంటే నీకేంటిరా విధవాయ్ బాధ? ఏం లేదు నాన్న, రైలు సడన్గా కదిలిందంటే దిగడం మీకు ఎంత కష్టం. ఈ మధ్య ఆఫీసులో పనిచేసే అతని తండ్రి కూడా ఇలానే కొడుకు ఊరెళ్తుంటే అతనితో పాటు రైలుకి కాసేపు కూర్చొని రైలు కదిలే టైంకి కంగారుగా కిందికి దిగి తూలి రైలు కింద పడి 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. అందుకే అంతగా బాధపడుతున్నా. చూసారా మన అబ్బాయికి ఎంత జాగ్రత్త, పాపం మురిసిపోతూ అంది పార్వతమ్మ. ఏడవలేకపోయాడు వెధవా, పోని నువ్వైనా ఎక్కువ అన్నాడు పర్వతాలరావు.
బుచ్చిబాబు రైలెక్కి సీత దగ్గర తన సూట్ కేసు పెట్టి ఎందుకైనా మంచిది రైలు కదిలేదాకా నువ్వు బాత్రూంలో ఉండు అని చెప్పి మళ్ళీ రైలు దిగిపోయాడు. తను రైల్లోనే కూర్చుంటే కిటికీలోంచి చూసే తల్లిదండ్రులకు సీత కనిపిస్తుందోనేమని బుచ్చిబాబు భయం. అదేంట్రా విధవాయ్ మళ్ళీ దిగిపోయావు అడిగాడు పర్వతాలరావు. నేను రైలు లోపల మీరు బయట ఏం బాగుంటుందని దిగాను, రైలు కదిలే సమయానికి ఎక్కుతాను అన్నాడు బుచ్చిబాబు. పార్వతమ్మ బుచ్చిబాబుకి అన్ని రకాల జాగ్రత్తలు చెప్పింది. సెలవుల్లో వచ్చి వెళ్తుండమని పర్వతాలరావు బుచ్చిబాబుకి చెప్పాడు. ఇంతలో గార్డు విజిల్ వేసి జెండా ఊపాడు. బుచ్చిబాబు కంగారుగా రైలు ఎక్కాడు. కూత పెట్టి రైలు భారంగా ముందుకు సాగింది. ప్లాట్ఫామ్ మీద తల్లిదండ్రులు కనుమరుగు అయ్యేదాకా టాటా చెప్పి తర్వాత తేలిగ్గా ఊపిరి పీల్చుకొని లోపలికి తన సీట్ దగ్గరికి వెళ్ళాడు. సీత అప్పుడే బాత్రూమ్ నుండి వచ్చి కూర్చుంది. బుచ్చిబాబు ఆమె పక్కన కూర్చొని ఆమె భుజం మీద తల వాల్చేస్తే అమ్మయ్యా అన్నాడు. రైలు వేగం పుంజుకుంది. ఇదండి ఇవాళ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆదరాభిమానాలు, ప్రేమ, ఆశీస్సులు మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ నుండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.